చేపగుడ్లు మనం తీసుకొచ్చినప్పుడు దాన్ని నేను సాధారణంగా ఏం చేస్తానంటే ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసి ఈ చేపగుడ్లు అన్నీ అందులో వేసేస్తాను. వేసి కేవలం 2 నిమిషాలు ఉడికిన తర్వాత తీసేసి ఆ చేపగుడ్లు అంతా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, 3-4 రోజుల పాటు మీరు ఆమ్లెట్లో వాటిలలో వేసుకొని తినొచ్చు. ఇది చేయడానికి ఫస్ట్ నేను కొన్ని కూరగాయలు అంటే చూడండి, కొంచెం చాప్ చేసిన టమాటో, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఉల్లిపాయలు, ఇవి కంపల్సరీగా నాకు ఆమ్లెట్లో వేసుకుంటాను. ఎందుకు అంటే మనకి ఏవైనా కానీ వెజిటేబుల్స్ ఎక్కువగా కుక్ అవ్వకుండా తినాలి. ఆమ్లెట్లో అయితే ఎట్లాగో ఎక్కువ కుక్ అవ్వవు కాబట్టి అన్ని పచ్చివి ఇలా వేసేసుకున్నాను. దీని లోపల గుడ్లు 2 కానీ 3 కానీ గుడ్లు తీసుకోండి. పర్ఫెక్ట్. సో కడుపు నిండిపోతుంది, ఆకలి కూడా వేయదు. అందులో మంచి ఫీలింగ్, మనకి ప్రోటీన్స్ అన్నీ తినడం వల్ల మనకి ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి బరువు తగ్గేటప్పుడు ఇంకొకటి మనం ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం మజిల్స్ అవన్నీ కూడా కొంచెం రిపేర్ మోడ్లోకి వెళ్తాయి. అంటే ఆ మజిల్స్ ఇంకా బిల్డ్ అవ్వడం కోసం అప్పుడు ఈ మాంసకృతులు ఉంటే మన బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ కోడిగుడ్డు ఇవన్నీ తీసి లైట్గా బీట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి నార్మల్గా ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఎలా వేసుకుంటాం అలా కోడిగుడ్డు మిశ్రమం రెడీ అయింది. కొంచెం ఉల్లిపాయలు అవి కొంచెం పెద్దగా ఉన్నాయి, పర్లేదు. మనం ఆ కొంచెం పచ్చిదనంతో ఒక్కసారి మీరు ఇలా తినడం ఎంజాయ్ చేస్తే మీకు ఆ ఫ్లేవర్స్ బాగా నచ్చుతాయి. ఇప్పుడు చేపగుడ్లు. సో ఈ చేపగుడ్లు ఏవైతే ఉన్నాయో మనం ఒక 50 గ్రాములు 60 గ్రాములు చప్పున, ఇప్పుడు ఇంకా ఎక్కువనే వేసేసుకున్నాను, 60-70 గ్రాముల ఈ చేపగుడ్లు కూడా ఇందులో వేశాను. దీంట్లో మరింత టేస్ట్ పెరగడానికి, పౌష్టిక విలువలు పెరగడానికి రకరకాల ఆకుకూరలు మనం వేసుకోవచ్చు. నిన్న నేను చేసుకున్నప్పుడు తోటకూర వేసుకున్నాను, ఈరోజు కొంచెం మునగాకు, కరివేపాకు వేసుకున్నాను. మీకు కొత్తిమీర వేసుకోండి, పుదీనా వేసుకోండి, ఏ ఆకుకూర అయినా, పాలకూర వేసుకోండి, చుక్కకూర వేసుకోండి, మీకు పుల్లటి కూరలు ఇష్టమైతే అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి. సో ఇవన్నీ వేసుకొని మనం దీన్ని ఇంకొకసారి కలిపేసుకుందాం. కానీ ఇప్పుడు నాకు దీంట్లో గన్ పౌడర్, నేను రకరకాల కారపొళ్ళు తయారు చేసుకుంటాను. ఆ కారపొళ్ళు నేను ఇందులో ఎందుకు వేస్తానంటే, ఒక కారపొడి తయారు చేయడానికి నేను ఒక 15 నుంచి 20 రకాల ఇంగ్రీడియంట్స్ వాడతాను. అందులో పల్లీలు ఉంటాయి, నువ్వులు ఉంటాయి, శనగలు ఉంటాయి, మినపప్పు ఉంటుంది, మిరియాలు ఉంటాయి, ఎండుమిరపకాయలు ఉంటాయి, ఇలా బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్. అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనకి దాంట్లో ఉన్న పౌష్టిక విలువలు వస్తాయి. మనకి ఏ మొక్కైనా మీరు తీసుకోండి, ఎలా అది భూమిలో నుంచి దానికి కావాల్సిన పౌష్టిక విలువలు తీసుకుంటుంది. మనం 10 రకాలు 20 రకాల మొక్క నుంచి వచ్చిన ఇంగ్రీడియంట్స్ వాడితే ప్రతి దాంట్లో రకరకాల పౌష్టిక విలువలు ఉంటాయి. ఒక మానవుడికే ఇన్ని రకాలుగా ఆ హెల్త్ని కాపాడుకునే గుణం దేవుడిచ్చాడు. కానీ చాలామంది ఏదో లైట్గా ఏదో ఇంత అన్నం తిన్నావా, ఇంత కూర వేసుకున్నామా కాదు. మనకి ఆ దొరికే ఆకుకూరలన్నీ, దొరికే ఆ పౌష్టిక విలువలన్నీ మనకి పొళ్ళ రూపంలో తింటాం. చాలామంది అంటే పొడి వేసుకొని తినడం, పొళ్ళ ఏముంటాయి అనుకుంటారు, పొళ్ళల్లో బోల్డ్ అని పౌష్టిక విలువలు ఉంటాయి. ఇంకొకటి, నాకు ఉదయం పూట కొంచెం అన్నం తింటే చాలా బాగా అనిపిస్తుంది. మీకు కావాలంటే ఇందులో అన్నీ ఉన్నాయి, అన్నం లేదు అనిపిస్తే దీంట్లో కొంచెం అన్నం కూడా వేసేసుకోండి. ఏంటి ఇన్ని ఇంగ్రీడియంట్స్? అవునండి, ఇన్ని ఇంగ్రీడియంట్స్తో మీరు బ్రేక్ఫాస్ట్ తిన్నారనుకోండి, ఇది 500-600 క్యాలరీస్ వస్తుంది. 500 క్యాలరీస్ మనకి ప్రతిరోజు కావాలి. 1500 నుంచి 2000 క్యాలరీస్ మన శరీరం మామూలుగా పనిచేయడానికే అంత కావాలి. మళ్ళీ లంచ్ తింటాము, డిన్నర్ తింటాము, లేకపోతే ఇంకేమైనా స్నాక్స్ తింటాము, అన్నీ కలిపి 2000 క్యాలరీస్ వరకు కొంచెం యాక్టివ్గా ఉన్నవాళ్ళు తినొచ్చు. కొంచెం బాగా ఎక్కువ యాక్టివ్ ఉన్నవాళ్ళు 2500 క్యాలరీస్ కూడా తినొచ్చు. సో నేను ఉదయం బ్రేక్ఫాస్ట్లో 500 క్యాలరీస్ నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను. చూడండి, 2 కోడిగుడ్లు, అందులో ఏంటి ఉల్లిపాయ, టమాటా, ఇవన్నీ. సో ఇవన్నీ కలిపేసి ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో ఒక ఆమ్లెట్లా, ఒక దిబ్బ రొట్టెలా, చూడ్డానికి ఆమ్లెట్లా కోడిగుడ్లు వేశాను, కానీ తినేటప్పుడు మంచి దిబ్బ రొట్టెలా ఉంటుంది. కానీ చాలా తక్కువ మంటలో కుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో అన్నం అన్నీ ఉన్నాయి, ఒక లావు లేయర్ వస్తుంది. నేను వాడే పెనం కూడా చిన్న నాన్ స్టిక్ పెనం వాడుతున్నాను. దీంట్లో వేసి మనం కుక్ చేసుకుందాం. మన ఆమ్లెట్ వేసుకుందాం. దీనికి కొంచెం మీరు వెన్న వేసుకోండి, నూనె వేసుకోండి, మీ ఇష్టం. సో లైట్గా వేద్దాం, మరీ ఎక్కువ వెన్న అది వేయకండి. సో ఇప్పుడు ఈ వెన్న కరిగిన తర్వాత
దాన్ని చూడండి లైట్గా. మనం ఎటువంటి వంటలు చేసుకున్నా దాంట్లో పౌష్టిక విలువలు అర్థం చేసుకుంటే మనం బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఒక విషయం నేను కూడా చెప్పాలి, నేను షెఫ్గా ఉన్నా నా జీవితాంత కాలం అంతా ఫుడ్ ఎలా టేస్టీగా చేయాలి అని చెప్పేసి టేస్టీగా చేసే టెక్నిక్స్ అన్నీ నేర్చుకున్నాను. కానీ టేస్ట్ కంటే ముఖ్యం మన ఆరోగ్యం. అలాగే మన ఆహారంతో మనుషులు ఎలా హెల్తీగా ఉండాలనేది కూడా నేర్చుకున్నాను. దాని ద్వారా ఇప్పుడు నేను టేస్ట్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను. దాంతోపాటు నా హెల్త్ కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. చూడండి, ఇప్పుడు ఇందులో ఉన్న ఈ పదార్థాలన్నీ కలిపేసి దీంట్లో తీసాను. ఇందులో అన్నం కూడా వేసుకున్నాను. ఎందుకంటే తినేటప్పుడు మాత్రం కడుపు నిండా తినడం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయినట్టుంది. కాబట్టి ఆహారం మనం ఏది తిన్నా కడుపు నిండా తినాలనిపిస్తుంది. కానీ మనం తినేది హెల్తీగా ఉందనుకోండి, అప్పుడు మనకు కొంచెం అంటే హ్యాపీగా తినొచ్చు. ఈ తినే ఆహారంతో లావెక్కను, మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటామని. సో దీన్ని స్లోగా కుక్ చేయండి కొంచెం, ఎందుకంటే లావుగా వేసాను, లోపల దాకా కుక్ అవ్వాలి. వీలైతే దీనిపైన మూత పెట్టేసి స్లోగా కుక్ చేసి ఒక 2-3 నిమిషాల తర్వాత మరో పక్కకి తిప్పి కుక్ చేసుకుందాం. స్లో మంటలో కుక్ చేసుకోవాలి. నాకు 3 నిమిషాలు పట్టింది. అప్పుడు దీన్ని జాగ్రత్తగా లేపేసి మరో పక్కకి చూడండి, లైట్గా కుక్ అయింది పర్ఫెక్ట్గా. మరో పక్కకి తిప్పేసి మూత పెట్టేద్దాం. మరో పక్కన కూడా స్లో మంటలో కుక్ చేసుకోండి. టేస్ట్కి ఎన్ని అద్భుతాలు కావాలో అన్నీ ఉన్నాయి. ఎందుకంటే కోడిగుడ్డు వెన్న వేసామంటేనే దాని టేస్ట్. అందులో ఫిష్ గుడ్డు వేసానంటే ఇంకా టేస్ట్. సో దాంట్లో అన్నం కూడా వేసాను. మంచిగా ఉత్తప్పం ఎలా తింటాం అలా తినొచ్చు. ఏదైతే చేపగుడ్డు అలాగే కోడిగుడ్డు 2 కలిపి చేసే ఈ ఆమ్లెట్ నేను చాలా రోజులుగా తింటున్నాను. నాకు ఫిష్ వెళ్ళి తెచ్చుకున్నప్పుడల్లా గుడ్లు దొరికితే ఇలా ఇన్కాపరేట్ చేస్తాను. లేకపోతే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో కోడిగుడ్లతో పాటు రకరకాల కూరగాయలు ఇదివరకు కూడా నేను చేసి చూపించాను. తప్పకుండా మీరందరూ సూపర్ షెఫ్ అంటే కేవలం టేస్టీయే కాదు, హెల్తీగా తినాలి అనేది కూడా మీరు నేర్చుకుంటే నాకు చాలా సంతోషం. ఇంకేంటి, ఇంకో 2 నిమిషాల్లో ఇది రెడీ, వేడివేడిగా వడ్డించేసుకుందాం. నా ఆమ్లెట్ రెడీ. చక్కగా తీసుకోండి ప్లేట్. పర్ఫెక్ట్. చూడండి, చెప్పాను కదా, ఇది లావ్ ఆమ్లెట్, చక్కగా ఉత్తపంలా పర్ఫెక్ట్, ఎంతో టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనకి బోల్డ్ అని కూరగాయలు, ఆకుకూర, కారపొడి, గుడ్లు 2 రకాలు అన్నీ వేసి చక్కగా చేసుకున్నాను. ఇది తినడం కూడా భలేగా ఉంటుంది. చేపగుడ్లతో కోడిగుడ్లతో మిక్స్ ఆమ్లెట్. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా బౌల్లో టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే 2 గుడ్డు కూడా వేసి విస్క్ చేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న చేపగుడ్లని, అలాగే మునగాకు, కరేపాకు చాప్ చేసినది, అలాగే కారపొడి, మనకి గన్ పౌడర్, రకరకాల కారపొడులు ఉంటాయి, కందిపొడి, ఏ పొడైనా మీరు ఇందులో వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత కూడా ఉప్పు కావాలనుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం అన్నము, ఉప్పు వేసేసి చూపించిన విధంగా చక్కగా బీట్ చేసి మిక్స్ చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ లో కొంచెం వెన్న వేసి ఈ మిశ్రమాన్ని స్లోగా దానిపైన స్ప్రెడ్ చేయండి. 2 పక్కల 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకొని దీన్ని వేడివేడిగా వడ్డించుకోండి.